श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये विद्या विनय संपन्नं वीतरागं विवेकिनं वंदे वेदांत तत्वज्ञं विधुशेखर भारतीम् अंबोधर श्यामल कुंतलायै अतिप्रवासाम्र जटाधराय गिरीश्वरायै निखिलेश्वराय नमः शिवायै च नमः शिवाय। సభాకల్పతరుం వందే. అందరూ పెద్దగా చెప్పండమ్మా. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. అమ్మా, భగవన్నామం చెప్పడంలో ఎప్పుడూ మొహమాట పడకూడదు. శివ శివ శివయనరాధా శివనామము చేద, శివ శివ శివయనరాధా భవభయ బాధలు బాపుకొనరాధా. శివ 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 అంటుండయ్యా. భవభయం నుంచి వచ్చేటువంటి అన్నిటినీ భవభయాల్ని దూరం చేసుకోండి అని మనకి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి భగవన్నామం చెప్పడంలో ఎప్పుడూ మనం మొహమాట పడకూడదు. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. పెద్దగా చెప్పండి అమ్మా. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు. కార్తీక మాసం అంటేనే చాలా విశేషం. అందులోనూ దశమి, దశమిలోనూ కార్తీక సోమవారము. సోమవారం కార్తీకం ఎందుకు గొప్పదయ్యా అంటే చంద్రుడి యొక్క మహత్తు వల్ల గొప్పది. ఆ చంద్రుడికి సోమవారం అంటే అత్యంత ప్రీతి. పరమేశ్వరుడికి కూడా సోమవారం అంటే చాలా విశేషమైనటువంటి ప్రీతి. ఈ రెండూ కలిసి వచ్చేటటువంటి మాసము, అందులో వారము రెండూ ఉన్నాయి కాబట్టి ఇవాళ చాలా విశేషం. అయితే ఈ కార్తీక సోమవారము ఇవాళ మన భక్తి కోటి దీపోత్సవం తరఫున నిర్వహించబడేటటువంటి కార్యక్రమం చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. ఎందుకు అంటే కాసేపట్లో ఉజ్జయిని మహాకాళేశ్వరుడి యొక్క అద్భుతమైనటువంటి ఉత్సవ మూర్తులు ఇక్కడికొచ్చి కళ్యాణం చేయించుకోబోతూ ఉన్నాయి. ఆ ఉత్సవ మూర్తులకి మనం కళ్యాణం చేసుకుంటున్నాం. ఏమిటండి ఉజ్జయినిలో ఉండేటటువంటి ఆ మూర్తులకి కళ్యాణం చేసుకుంటే, ఆయన్ని తలుచుకుంటే అంటే ఇవాళ ఉజ్జయిని ఎక్కడో లేదు, హైదరాబాదులో మన ఎన్టీఆర్ స్టేడియంలో మన భక్తి కోటి దీపోత్సవ వేదికయే ఉజ్జయిని. పరమేశ్వరుడు ఎంచుకొని ప్రదేశానికి వాళ్ళ వస్తూ ఉన్నాడు. ఆ స్వామి ఇక్కడికి రావటము, ఈ పూజ వల్ల ప్రయోజనం ఏమిటి అంటే సాధారణంగా కుజుడి యొక్క బాధలు చాలామందికి ఉంటాయి. ఈ కుజుడి యొక్క బాధలు పోవడానికి ఋగ్వేదంలో అగ్నిర్మూర్ధ అనేటటువంటి మంత్రము చాలా విశేషంగా చెప్పబడుతూ ఉంటుంది. ఆ అగ్ని మూర్ధన్యమైనటువంటి సహస్రారమైనటువంటి అగ్ని అని చెప్తారు. ఆ అగ్నే ఉజ్జయినిలో ఉండేటటువంటి మహాకాళేశ్వరుడు. ఆ స్వామిని తలుచుకుంటే భూమి మీద అన్నిటికంటే మనకి కుజగ్రహం బాగా దగ్గరికి కనిపించేటటువంటిది ఉజ్జయినిలో. ఎవరికి జ్యోతిషం తెలుసో వారికి అందరికీ కూడా అవగాహనలో ఉండేటటువంటిది మనకి ఉజ్జయిని క్షేత్రంలో
కుజుడు ఇలా నిల్చొని ఉంటే కనిపిస్తాడు. అందుకనే కుజుడికి చాలా విశేషమైనటువంటి క్షేత్రం ఉంటుంది. ఇవాళ ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి, మహంకాళికి ఇక్కడ పూజ చేసుకోవడం వల్ల కుజుడి యొక్క బాధలు ఏవేవి ఉంటాయో, కుజుడి వల్ల మనుషులకు వచ్చేటటువంటి కష్టాలు ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా ఒక్కసారిగా దూరం అవుతాయి. ఇక్కడికొచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి టీవీలలో చూస్తూ ఆ ఉజ్జయిని ఉత్సవ మూర్తుల్ని ఇళ్లల్లో టీవీలలోకి తెచ్చుకొని అక్కడ ఇంట్లో టీవీ దగ్గర అందరూ ఇక్కడికి రాలేరు కదండి. అనంతపూర్ ఎక్కడ ఆదిలాబాదు, ఎక్కడ చిత్తూరు, ఎక్కడ శ్రీకాకుళము, విశాఖపట్నము, అన్ని చోట్ల నుంచి అందరూ రాలేరు. కానీ అందరిళ్లల్లోకి మన భక్తి కోటి దీపోత్సవం ద్వారా చక్కగా ఈ మూర్తుల యొక్క దర్శనం అక్కడ కాబోతోంది. ఇళ్లల్లో మీ ఇళ్లల్లో చక్కగా అక్కడ కళ్యాణోత్సవం జరిగి మన దీపాలను వెలిగించే సమయంలో దీపం పెట్టుకోండి. అందరూ ఆ సమయంలో టీవీల్లో చూసేవారు కూడా దీపాన్ని వెలిగిస్తే ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుడు మన ఇంట్లోకి వచ్చి మనకి అనుగ్రహించినట్టు. ఏమిటి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని గొప్పతనం అంటే చాలా విశేషంగా మనకి చెప్పబడుతోందండి. 7 మోక్ష నగరాలు ఉన్నాయి మనకి. 7 మోక్ష నగరాల్లో అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తయతే మోక్షదాయక అంటారు. 7 మోక్ష నగరాలు ఉన్నాయి. అందులో మరి ఎక్కడ ఉజ్జయిని పేరు కనిపించట్లేదు కదా అంటే చాలా అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక. అవంతిక అనేటటువంటి నగరమే ఆ మహాకాళేశ్వరం. అక్కడ అద్భుతమైనటువంటి క్షిప్రా నది ఉంది. విక్రమాదిత్యుడు ఇవాళ సార్వభౌమ వ్రతం చేయమని మనకి చాలా చింతామణిలో చెప్పబడుతూ ఉంది. కాబట్టి సార్వభౌమ అనే పదం ఎందుకు ప్రత్యేకము, ఇవాళ్లే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఈ దశమి రోజు రావడంలో ప్రత్యేకత ఏమిటి అంటే విక్రమాదిత్యుడంతటి వాడు చాలా విశేషమైనటువంటి బల సంపన్నతతో ఈ మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన విక్రమాదిత్యుడిని అనుగ్రహించినటువంటి తల్లి ఉజ్జయిని మహంకాళి. ఆ మహంకాళికి ఇవాళ సార్వభౌమ వ్రతము అని చతుర్వర్గ చింతామణిలో చెప్పిన రోజున మనకి కళ్యాణం జరగడము అంటే చాలా విశేషమైనటువంటిది. ఇవాళ రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గనక ఇవాల్టి రోజున ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుడి యొక్క కళ్యాణము ఉత్సవము గనక దర్శిస్తే ఎట్టి పరిస్థితుల్లో అన్ని విధాలైనటువంటి విజయాలు వారికి విక్రమాదిత్యుడికి చేకూరినట్టు చేకూరుతాయి. కాబట్టి వాళ్ళ మనకి అన్ని పనుల్లో విజయం కావాలి అంటే ఏం చేయాలి? ఇవాళ ఇక్కడ ఈ వేదిక నుంచి జరుగుతున్నటువంటి మహాకాళేశ్వరుడు, మహంకాళి అమ్మవార్ల యొక్క కళ్యాణాన్ని చూసినంత మాత్రానే అన్ని పనుల్లో విజయము చేకూరుతుంది. అంతేనా అంటే అక్కడ మహాకాళేశ్వరుడు కాలానికి గుర్తండి. ఆయన జనాల్ని మోహించి ఇలా లోపలికి గుంజుకుంటాడు. ఆ మహాకాళేశ్వరుడి యొక్క కళ్యాణ దర్శనం అయిన తర్వాత శ్రద్ధాభక్తులతోటి దీపాన్ని ఎవరు వెలిగిస్తారో, ఎవరెవరు దీప ప్రజ్వలనం చేస్తారో, నేను చెప్తున్నవన్నీ శాస్త్రములో ఉన్న వచనాలండి. ఇది గనక ఈ దీప ప్రజ్వలనం గనక మనం చేసినట్లయితే ఎవరెవరు కాలాన్ని ఎదురీదుతున్నారో, ఎవరికి కాలం కలిసి రావట్లేదో, ఎవరికి కష్టాలు బాగా ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ కేవల ఇక్కడ జరిగేటటువంటి ఈ జ్యోతి ప్రజ్వలనం వల్ల ఇవాళ గుళ్ళల్లో ఇళ్లల్లో ఎక్కడ దీపాలను వెలిగిస్తారో ఆ అన్ని చోట్ల కూడా సమస్తమైనటువంటి విజయాల్ని పొందుతారు. చాలా విశేషమైనటువంటి రోజు ఈ రోజు. ఇవాళ ఇక్కడ ఉన్న అందరూ కూడా ఎన్నో కోట్ల జన్మలు పుణ్యం చేసుకుంటే తప్ప ఇక్కడికి రాలేదు. కాబట్టి ఇంతటి మహత్తరమైనటువంటి దివ్యమైన భవ్యమైన అవకాశాన్ని మనందరికీ చక్కగా కలిగించినటువంటి వారు శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు దంపతులు. గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతో మన ఆనందాన్ని వారికి తెలియపరుద్దాం. గట్టిగా అమ్మ, గట్టిగా చప్పట్లు కొడితే ఓ ప్రయోజనం ఉంది. మన పక్కన ఎవరైనా నిద్రపోతే లేస్తారు గట్టిగా. ఇంకొక ప్రయోజనం ఉంది. అదేమిటయ్యా అంటే ఎన్నో జన్మల నుండి మనం తమస్సు, అజ్ఞానము అనే అంధకారంలో ఈ జీవుడు ఉన్నాడు.
ఈ జీవుడు అలా ఉండబట్టే ఇన్నిన్ని జన్మలెత్తి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అని మళ్ళీ జన్మలెత్తుతూ మనం ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఇబ్బందుల నుంచి దూరం కావాలి అంటే లోపల ఉన్నటువంటి జీవుడు నిద్రపోతూ ఉన్నాడు ఇన్ని జన్మలు. మనలో ఉన్న జీవుణ్ణి నిద్ర లేపడానికి గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులు చేద్దాం. ఆ జీవుడు నిద్ర లేస్తే ఇక మీదట కష్టాలన్నిటి నుంచి మనం దూరం అవుతాం. దీంట్లో అనుమానం లేదు. గట్టిగా అమ్మ. మహాకాళేశ్వరుడు ఒకప్పుడు మొత్తము ప్రపంచమంతా కూడా కాలం ఎక్కడి నుంచి తీసుకుండేది అంటే కాలమంతా మన ఉజ్జయిని నుంచే కాలాన్ని కొలుచుకుంటూ ఉండేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఎందుకు తీసుకెళ్లారో తెలియదు. ఆ భూమి యొక్క రేఖాంశము ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశం ఉజ్జయిని, అక్కడి నుంచి కొలుచుకుండేటటువంటి కాలాన్ని గ్రీన్విచ్ మీన్ టైం అని వేరే చోటికి మార్చారు. ఎందుకు మార్చారో తెలియదు. కానీ 20వ శతాబ్దం దాకా కూడా ఈ ప్రపంచమంతా కాలాన్ని ఉజ్జయిని నుంచే కొలుచుకుండేవాళ్ళు. ఆ ఉజ్జయిని మహాకాళేశ్వరుడి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే భస్మహారతి అని చేస్తారండి. ఉదయాన్నే తెల్లవారుజామున్నే సూర్యుడు రాకముందే 3:30 ప్రాంతములో ఆ స్వామివారికి పక్కనే ఉండేటటువంటి ఆ శ్మశాన వాటిక నుంచి చితాభస్మోలేపో అని చెప్తారు కదా, అప్పుడే కాలుతున్నటువంటి ఆ చితాభస్మాన్ని, అరే మరణించిన తర్వాత నిన్ను బంధువులు ఇంటి వాళ్ళు అయిన వాళ్ళు అందరూ వదిలిపెడతారు, అందరూ వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను అని తీసుకొని వచ్చి ఆ చితాభస్మముతోటి స్వామికి అభిషేకం చేస్తారు. అలాంటి చక్కటి చితాభస్మోలేపో అభిషేకం చేసేటటువంటి ఆ స్వామి, అందరినీ సమ్మోహనం చేసే స్వామి ఇక్కడికి రాబోతున్నారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణమని కోటి బిల్వార్చన చూస్తూ ఈ కోటి దీపాలని అలంకరించుకునేటువంటి పండగలో మనమందరం భాగస్వాములం అవుదామని చెప్తూ ఒకసారి పెద్దగా చెప్పండి, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్వస్తి.